Hi all, good fundamentals, good technicals, low risk, high potential growth to upside ఉన్న ఒక స్టాక్ గురించి చెప్పబోతున్నాను. దీని పేరు సిఈ ఇన్ఫో సిస్టమ్స్ మ్యాప్ మై ఇండియా. అసలు ఈ సిఈ ఇన్ఫో సిస్టమ్స్ ఏం వర్క్ చేస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇండియాస్ డిజిటల్ మ్యాపింగ్ అండ్ పయనీర్డ్ డిజిటల్ మ్యాపింగ్ ఇన్ ఇండియా. అంటే ఇది ఇండియన్ కంపెనీ, ఇండియాకి డిజిటల్ మ్యాపింగ్ తయారు చేస్తుంది. ఇక్కడ చూడండి, ద డిజిటల్ మ్యాప్స్ ఆఫర్డ్ బై ద కంపెనీ cover 6.5 million kilometers of roads in India, representing 99% plus of India's roads network. The company's digital map data provides location, navigation, analytics, and other information for 7,900 plus towns, 637,000 plus villages, and 23 million places across many categories such as restaurants, retail shops, malls, ATMs, hotels, police stations, electrical vehicle charging stations, etc. And 19 million houses are building addresses. అంటే ఇవన్నీ దీనన్నిటికీ వీళ్ళు మ్యాపింగ్ తయారు చేస్తారు. అంటే ఎలా వెళ్ళాలి, రూట్ మ్యాప్స్ తయారు చేస్తారు. ఇంకా మీరు కంపెనీ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే మ్యాప్ మై ఇండియా వెబ్సైట్ ఇక్కడ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ మీరు మ్యాప్ మై ఇండియాలో మీరు ఏవైనా చెక్ చేయాలి అనుకుంటే మీరు అన్ని డీటెయిల్స్ ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూడండి, ఇండియాస్ మ్యాప్స్ అని ఇక్కడ ఓపెన్ చేశాను. ఇక్కడ ఓపెన్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఇండియా మ్యాప్ గురించి అంత డీటెయిల్స్ అన్ని ఇక్కడ వస్తాయి. ఇక్కడ దాని తర్వాత ఇక్కడ మ్యాప్ పోర్టల్, ఇండియా మ్యాప్లో మ్యాప్ పోర్టల్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఇండియన్ మ్యాప్ మీరు చూడవచ్చు. దీన్ని ఇక్కడ నేను జూమ్ చేస్తున్నా. దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్ మీద క్లిక్ చేసిన. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డైరెక్షన్ అంటే డైరెక్షన్స్ మ్యాపింగ్ చూపిస్తుంది అనమాట. మీకు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అంటే హైదరాబాద్లో మీరు ఏ లొకేషన్ నుంచి ఏ లొకేషన్కి వెళ్ళాలి అని చెప్పి మీరు కరెంట్ లొకేషన్ నుంచి రీచ్ అయ్యే లొకేషన్స్కి మీరు ఇక్కడ టైప్ చేసి చూస్తే మీకు మ్యాపింగ్ డైరెక్షన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఇండియన్ కంపెనీ, చాలా మంచి కంపెనీ, ఫండమెంటలీ గుడ్ కంపెనీ. ఇంకా దీని ఫండమెంటల్స్ చెక్ చేద్దాం. ప్రాఫిట్ అండ్ లాసెస్ చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాసెస్ సేల్స్ అయితే ఇక్కడ కంటిన్యూగా గ్రో అవుతూనే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇయర్ ఆన్ ఇయర్ కంటిన్యూగా గ్రో అవుతూనే ఉన్నాయి. ఇంకా ప్రాఫిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళ ప్రాఫిట్స్ కూడా గ్రో అవుతూనే ఉన్నాయి. కానీ ఒక చోట అయితే డ్రాప్ అవడం జరిగింది. 2020లో డ్రాప్ అయింది కరోనా టైంలో. దాని తర్వాత కంటిన్యూగా అయితే వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ అయితే కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. ఇంకా మీరు ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ మీరు చూస్తే ప్రమోటర్స్ దగ్గర 51.65% స్టేక్ ఉంది. అంటే చాలా మొత్తం స్టేక్ని ప్రమోటర్స్ కలిగి ఉన్నారు. ఇది గుడ్ థింగ్. దాని తర్వాత ఎఫ్ఐఎస్ ఫారెన్ ఇన్వెస్టర్స్ దగ్గర 5.36% స్టేక్ ఉంది. ఇది గుడ్ థింగ్. డిఐఐఎస్ అంటే డొమెస్టికల్ ఇన్వెస్టర్స్ అంటే మన ఇండియన్ వాళ్ళు, వీళ్ళ దగ్గర 12.06% స్టేక్ అవైలబుల్ ఉంది. అంటే ఈ డొమెస్టికల్ ఇన్వెస్టర్స్ వీళ్ళు కంటిన్యూగా దీంట్లో వీళ్ళ స్టేక్ని పెంచుతూనే వెళ్తున్నారు. అంటే కంటిన్యూగా వీళ్ళు బయింగ్ చేస్తూనే ఉన్నారు మ్యాప్ మై ఇండియా సిఈ ఇన్ఫో సిస్టంలో. ఎందుకంటే ఈ సిఈ ఇన్ఫో సిస్టమ్ వర్క్ నచ్చింది కాబట్టి వీళ్ళ సేల్స్ గ్రోత్ అయినా ప్రాఫిట్స్ గ్రోత్ అయినా వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ నచ్చినాయి కాబట్టి డిఐఎస్ అయినా సరే ఎఫ్ఐఎస్ అయినా సరే వీళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తున్నారు. డిఐఐఎస్ అంటే డొమెస్టికల్ ఇన్వెస్టర్స్ ఎవరున్నారో చూద్దాం. డొమెస్టికల్ ఇన్వెస్టర్స్ అంటే అందరూ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. ఇక్కడ చూస్తే టాటా మ్యూచువల్ ఫండ్స్, ఫ్రాంక్లిన్ ఇండియా ఆపర్చునిటీ ఫండ్, ఐసిఐసిఐ ప్రొవిన్షియల్ టెక్నాలజీ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ క్యాప్ ఫండ్, అంటే అందరూ సుందరం మ్యూచువల్ ఫండ్, ఇవన్నీ మ్యూచువల్ ఫండ్స్ అందరూ దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. రీసెంట్గా మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ క్యాప్ ఫండ్ వాళ్ళు రీసెంట్గా సిఈ ఇన్ఫో సిస్టంలో షేర్స్ అయితే బై చేశారు. 1.21% స్టేక్ని బై చేశారు. గుడ్ థింగ్.
సో వీళ్ళందరికీ మ్యాప్ మై ఇండియా ఫ్యూచర్ గ్రోత్ బాగుంటుంది, మంచి ప్రాఫిట్స్ వస్తాయి, వీళ్ళ బిజినెస్ బాగుంటుంది, మంచి సేల్స్ జరుగుతుంది అని చెప్పి అనలైజ్ చేసి వీళ్ళంతా కొనడం జరిగింది. సో నెక్స్ట్ వీళ్ళ టెక్నికల్స్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ కంపెనీ టెక్నికల్స్ మీరు ఇక్కడ చూస్తే ఇది డే చార్ట్ మనకి. దీంట్లో లైఫ్ టైం హై ఇక్కడ చూడండి 274747.85, ఇది 21/6/2024లో లైఫ్ టైం హై చేసిన తర్వాత కంటిన్యూగా ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ సైడ్ వచ్చి ఇప్పుడైతే మరి సైడ్ వేస్లో ఉంది ఇక్కడ. కానీ ప్రజెంట్ అయితే 200 డేస్ మూవింగ్ యావరేజెస్, ఈ లైన్ ఉంది కదా బ్లూ లైన్, ఇది 200 డేస్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్. ఇక్కడ మీరు చూస్తే 200 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గరే ఇది కంటిన్యూగా సపోర్ట్ తీసుకుంటూ ఉంది. 200 డేస్ మూవింగ్ యావరేజ్ని బ్రేక్ డౌన్ చేయడం, మరి అక్కడి నుంచి ఇప్పుడు చూడండి 200 డేస్ మూవింగ్ యావరేజ్ కిందికి రావడం, మరి అక్కడ నుంచి ఇమీడియట్గా మరి 200 డేస్ యావరేజ్ మూవింగ్ పైకి వెళ్ళడం, ఇదే చేస్తుంది. అంటే 200 డేస్ మూవింగ్ యావరేజ్ యాక్టింగ్ యాజ్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ సిఈ ఇన్ఫ్లో సిస్టమ్స్. ఇక్కడ చూడండి చాలా రోజు ఇక్కడ ట్రేడ్ జరిగింది. ఇంకో విషయం ఏమంటే మీకు ఇట్ ఈస్ కరెక్టెడ్ 30% ఫ్రమ్ ద టాప్, అంటే లైఫ్ టైం హై చేసిన తర్వాత ప్రజెంట్ షేర్ ప్రైస్కి 30% డిఫరెంట్ ఉంది, 30% కరెక్ట్ అయింది. చాలా రోజుల నుంచి ఇది మనకి డౌన్ సైడే ఉంది అన్నమాట. ఇప్పుడు రీసెంట్గా ఇంకోటి ఏమంటే దీనికి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెక్ చేసుకుందాం. యాజ్ పర్ టెక్నికల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్తున్నాను. దీనికి డౌన్ సైడ్ రిస్క్ తక్కువ, ఓకే, అప్ సైడ్ పొటెన్షియల్ ఎక్కువ. ఇప్పుడు డౌన్ సైడ్ రిస్క్ ఎంతవరకు అంటే 10 to 15% వరకు డౌన్ సైడ్ రిస్క్ ఉంది. ప్రజెంట్ అయితే 1788.70 దగ్గర ట్రేడ్ జరుగుతుంది. దీనికైతే 1600 దగ్గర ఒక సపోర్ట్ ఇక్కడ ట్రెండ్ లైన్ వేసుకున్నా, ఇది ప్రీవియస్ సపోర్ట్. ఇది చూడండి సపోర్ట్ 1, సపోర్ట్ 2, ఇవన్నీ సపోర్ట్స్, మల్టిపుల్ సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ సపోర్ట్స్కి నేను ట్రెండ్ లైన్ వేస్తే యాజ్ పర్ సపోర్ట్ ట్రెండ్ లైన్ 1600 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. దాని తర్వాత 1520, ఆల్మోస్ట్ 1500 దగ్గర సెకండ్ సపోర్ట్ ఉంది. అంటే ప్రజెంట్ ప్రైస్ నుంచి 10 to 15% డౌన్ సైడ్ రిస్క్ ఉంది. అప్ సైడ్ పొటెన్షియల్ ఎంత ఉందంటే చూద్దాం ఇక్కడ. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మనకి ఈ 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన సస్టైన్ అవుతుంది. సో చాలా రోజుల నుంచి మనకి ఇది ఒక సైడ్ వేస్లోనే ఉంది కాబట్టి ఇక్కడ నుంచి అప్ సైడ్ పొటెన్షియల్ బాగుంది యాజ్ పర్ టెక్నికల్స్. ఇక్కడ నుంచి అప్ సైడ్ పెరిగితే ఫస్ట్ టార్గెట్ మనం ఇక్కడ తీసుకోవచ్చు 1970, ఫస్ట్ టార్గెట్ 1950, 1970 తీసుకోవచ్చు. టార్గెట్స్ కూడా వేస్తున్నా, ఇది ఫస్ట్ టార్గెట్ 1950, ఓకే. టార్గెట్ 1 1950 చూపిస్తుంది యాజ్ పర్ టెక్నికల్ చార్ట్. టార్గెట్ 2 అయితే 2170 చూపిస్తుంది. టార్గెట్ 2 2170, టార్గెట్ 2 2170 చూపిస్తుంది. ఇదంతా అప్ సైడ్ వెళ్ళే పొటెన్షియల్. దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ 2350, టార్గెట్ 3 2350, టార్గెట్ 3 మనకు 2350. ఇవన్నీ రెసిస్టెన్స్. ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తే మనకి ఏ టార్గెట్ కి రీచ్ అవ్వచ్చు అనేది, ఒక్కొక్క టార్గెట్ బ్రేక్అవుట్ అయినప్పుడల్లా నెక్స్ట్ టార్గెట్కి వెళ్తుంది. సో ఫైనల్ టార్గెట్ ఇది లైఫ్ టైం హై 2747.85, అరౌండ్ 2748 ఫైనల్ టార్గెట్ ఇక్కడ. సో ప్రజెంట్ ట్రేడ్ అవుతున్నది 1780. సో అప్ సైడ్ పొటెన్షియల్ గ్రోత్ ఎక్కువ ఉంది దీంట్లో, 50 to 60% అప్ సైడ్ వెళ్ళే పొటెన్షియల్ ఎక్కువ ఉంది. డౌన్ సైడ్ రిస్క్ అయితే 10 to 15% డౌన్ సైడ్ రిస్క్ ఉంది. యాక్చువల్గా స్టాక్ మార్కెట్లో
ఎప్పుడైనా కానీ ట్రేడింగ్ చేసేటప్పుడు స్టాప్ లాస్ కంపల్సరీగా యూజ్ చేయాలి. స్టాప్ లాస్ ఎక్కడైతే మేజర్ సపోర్ట్స్, ఇక్కడ చూస్తే మనకి మేజర్ సపోర్ట్ 1600 దగ్గర ఉంది కాబట్టి 1600 దగ్గర లేదా 15 దగ్గర మనం లాంగ్ టర్మ్ కోసం పెట్టుకునే వాళ్ళైతే 1500 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఏదైనా మార్కెట్లో హ్యూజ్ ఫాల్ అయినప్పుడు ఈ స్టాక్ కూడా ఫాల్ అయితే దీని కిందకి వెళ్ళిపోతే మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతుంది. అప్పుడు మనకి ఎక్కువ లాసెస్ ఉండవు. ఇంకా ఏమంటే ఇది మల్టిపుల్ సపోర్ట్ కాబట్టి ఈ సపోర్ట్స్ని బ్రేక్ డౌన్ చేయాలి అంటే అంత ఈజీ కాదు. ఇది మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి. సో సిఈ ఇన్ఫో సిస్టమ్ లిమిటెడ్ ఫండమెంటలీ చాలా బాగుంది, టెక్నికలీ చాలా బాగుంది. సో ఇది లాంగ్ టర్మ్ పర్పస్ కోసం అయితే ఎవరైనా కానీ అనలైజ్ చేసి ఈ కంపెనీ గురించి డీటెయిల్స్ అంతా తెలుసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ 1 ఆర్ 2 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ కోసం అయితే పోర్ట్ఫోలియోలో పెట్టుకోవద్ద స్టాక్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏమంటే డిస్క్లైమర్ చూడండి. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్. బై ఆర్ సెల్ రికమెండేషన్స్ ఆర్ నాట్ గివెన్ ఇన్ దిస్ ఛానల్. అంటే ఇప్పుడు వరకు నేను అప్లోడ్ చేసిన వీడియోలో ఇప్పుడు వరకు నేను చెప్పిన ఏ స్టాక్స్లో దేంట్లో అయినా సరే నేను బై ఆర్ సెల్ అయితే సజెస్ట్ చేయలేదు, రికమెండ్ చేయలేదు. బిఫోర్ బై ఆర్ సెల్ ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్. దిస్ వీడియో ఈజ్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. అంటే ఇప్పటి వరకు నేను చెప్పిన అన్ని వీడియోస్ ఎడ్యుకేషన్ పర్పస్, అంటే మీరు లెర్న్ చేస్తారు అని చెప్పడం జరిగింది. లెర్న్ చేయండి. వితౌట్ లెర్నింగ్ మీరు మనీ ఎర్న్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో లెర్న్, అనలైజ్, ఇన్వెస్ట్ అండ్ టేక్ గుడ్ ప్రాఫిట్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.